హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టు ఫైండ్. నేను మీ ప్రియా. ఈరోజు చాలా 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 టేస్టీగా ఇంకా డిఫరెంట్గా ఉండే పచ్చడిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే నిమ్మకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయలు. నేను ఇక్కడ 6 మీడియం సైజ్ నిమ్మకాయల్ని కట్ చేసి తీసుకున్నాను. నిమ్మకాయ తొక్క బాగా పల్చగా ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం దలసరిగా ఉన్న ఇలా తొక్కని చెక్కేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ స్టీల్ బౌల్ యూస్ చేశాను. ఇందులో ఇప్పుడు 1/2 లీటర్ వరకు వాటర్ వేయాలి, లేదా ముక్కలు ములిగే వరకు వాటర్ వేసినా సరిపోతుంది. ఈ బౌల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి జల్లె ముక్కట కానీ నార్మల్ ప్లేట్ కానీ మూత వేయండి. కొంచెం టైం అయ్యాక పొంగు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పైన పెట్టిన ప్లేట్ని తీసేయండి. ఆ తర్వాత నిమ్మకాయల్ని బాగా ఉడికించుకోండి. నిమ్మకాయలు ఉడకడానికి కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. నిమ్మకాయలు తొక్కలతో వేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది, అలాగే చేదు కూడా ఎక్కువగా వస్తుంది. బాగా దలసరిగా ఉన్న నిమ్మకాయ తొక్కల్ని చెక్కుకొని వేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇంకా నిమ్మకాయలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కన ఉంచండి. ముక్కలు చల్లారేలోపు స్టవ్ మీద హై ఫ్లేమ్లో అల్యూమినియం కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనెతో చేసే పచ్చళ్ళన్నా వంటలన్నా చాలా టేస్టీగా ఉంటాయి, అందుకే నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆ తర్వాత 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత 10 దంచిన వెల్లుల్లి రబ్బలు లేదా తొక్క తీసివేసినా పర్వాలేదు. ఆ తర్వాత ఇలా సకానికి విరిచిన 10 పండు మిరపకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోండి. పండు మిరపకాయలు లేని వాళ్ళు ఎండు మిరపకాయలన్నా వేసుకోవచ్చు. సెపరేట్గా కారం వేయట్లేదు కాబట్టి మీ కారానికి తగినట్లుగా పండు మిరపకాయలను వేయండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత ఇలా కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ వేసి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు లేదా మీ రుచికి తగినంత వేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపు వేసి ముందుగా ఉడికించుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఇందులో వేసేయండి. నిమ్మకాయలో ఉన్న వగరు తగ్గాలంటే ఖచ్చితంగా బెల్లం యాడ్ చేయాల్సిందే. కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసి ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసి 2 టీ స్పూన్లు పంచదార కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్లో తీసుకోండి. 1 అరగంట పక్కన పెట్టి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 1 అరగంట ఎందుకు పక్కన పెట్టాలి అని అంటారా? అందులో మనం వేసిన ఉప్పు, కారం, బెల్లం ఇంకా ఉన్న వగరు అన్నీ సెట్ అవ్వడానికి అది తీసుకునే టైం. ఇంకా ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి. బయట ఉంచేస్తే ఫాస్ట్గా పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంటే కనీసం 10 రోజులైనా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇంకా ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.